హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాబేజ్ పప్పు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు టిప్స్ చూస్తూ చేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, మిస్ చేసుకోకుండా. సో, నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక కప్పు క్యాబేజ్ అండి, అంటే ఒక 250 గ్రామ్స్ అనుకోండి. అలాగే 150 గ్రామ్స్ కందిపప్పు, పోపుకు సరిపడా మినపప్పు అవన్నీ వేసుకున్నాను. ఒక చిన్న లెమన్ అంత చింతపండు తీసుకున్నాను. 2 ఆనియన్స్. నేను చిన్న టమాటాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ చాలా తీసుకున్నాను. పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. అలాగే 2 స్పూన్స్ కారం, వేయించిన జీలకర్ర పొడి, పసుపు అండి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ మనం వేడైన తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ. ఇక్కడ ఖచ్చితంగా కందిపప్పు అనేది నార్మల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే కడిగేసి వేసేస్తూ ఉంటాం వాటర్‌లో. అలా కాకుండా ఫస్ట్ కొద్దిగా కందిపప్పు నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. కడిగి కొద్దిగా ఆరిన తర్వాత అవి మనం కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాకు చెప్పండి. ఇలా మనకి క్యాబేజ్ కూడా వేసుకోవాలిప్పుడు. ఒక 50% ఫ్రై అయిందన్నప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ క్యాబేజ్ వేసి కూడా ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇలా చేసుకున్నారు అంటే పిల్లలు కూడా అలాగే ఇంట్లో కూడా క్యాబేజీనా కొంతమంది ఇష్టపడకని అంటారు కదా! వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా! క్యాబేజీ ఫ్రై అనేది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది క్యాబేజీ అనేది. ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుందాము. చూస్తున్నారు కదండీ! మీరు ఎంతైతే కందిపప్పు వేసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇక్కడ మీరు ఎంత పప్పు తీసుకుంటారో దాని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. టమాటా, ఉల్లిపాయ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకున్నానండి. తర్వాత కారం, జీలకర్ర, పసుపు ఉంది కదా! అవి కూడా వేసుకున్నాను. అవి కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని నేను ఇక్కడ ఏంటంటే వాటర్ ఇంకొన్ని పోసుకొని ఒకవేళ సరిపోలేదంటే ఇంకొన్ని పోసుకొని మూత పెట్టేసుకోండి. చూసారు కదండీ! పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందాము. స్టార్టింగ్‌లో సాల్ట్ వేసుకోకండి. పప్పు ఎక్కువ ఫాస్ట్‌గా ఉడకదన్నట్టు. ఇక్కడ పప్పు ఎనుపుకున్న తర్వాత నేను ఇందాక చూపించిన చింతపండు ఏదైతే ఉందో అది నేను కొద్దిగా వాటర్ ఏసి పక్కన పెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జు కూడా దీంట్లో పోసేసాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని నేను ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ తర్వాత ఇక్కడ ఏవైతే మనం పోపు దినుసులు తీసుకున్నామో అవనేది వేసేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని చేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ మనము ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకుంటే కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటాయండి అవి తింటుంటే. సో, ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతేనే ఇంగువ వేసుకోండి. నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏదైతే పప్పు వెనిపి పెట్టుకున్నామో ఆ పప్పుననేది దీంట్లో వేసేసేయాలి. మీరు చూస్తున్నారు కదా! చూసారు కదండీ! చూడంగానే తినాలనిపిస్తుంది కదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో ఒకసారి చూడండి. ఇది మనము చింతపండు పచ్చిది వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ అనేది దీన్ని మనము ఉడకపెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా! అన్నంలోకి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.